రైతు గుండె రగులుతోంది. అన్నదాత కడుపు మండుతోంది. రెక్కలు ముక్కలు చేసుకొని చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతుకు నీడ లేకుండా చేస్తున్నారు. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఘోరంపై ఇప్పుడు అన్నదాతలు రోడ్డెక్కారు. కోట్లాది రూపాయల విలువైన మార్కెట్ యార్డు స్థలాన్ని ఓ రాజకీయ పార్టీకి దారాదత్తం చేయడం ఏంటని నిలదీస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ నేతలు నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. రైతే రాజు అన్నారు, వ్యవసాయమే దండగ కాదు పండగ అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి? నంద్యాల నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు చెందాల్సిన కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఓ రాజకీయ పార్టీ కార్యాలయానికి ఎలా అప్పగిస్తారు? ఇది అన్యాయం కాదా? ఇది అన్నదాతల నోట్లో మట్టి కొట్టడం కాదా అని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు నినాదిస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు ఉమ్మడి సహదేవారెడ్డి ఆధ్వర్యంలో నేతల బృందం నేడు నంద్యాల టెక్కే నూనెపల్లె మార్కెట్ యార్డులను అంగుళం అంగుళం పరిశీలించింది. అక్కడ ఉన్న పరిస్థితులను చూసి వారి గుండె తరుక్కుపోయింది. రైతులకు అండగా ఉండాల్సిన మార్కెట్ యార్డులు నేడు నిరుపయోగంగా మారిపోయాయి. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి నీడలేక, మద్దతు ధర లేక అల్లాడిపోతుంటే పాలకులు మాత్రం మార్కెట్ యార్డు స్థలాలపై కన్నేశారన్నారు. రైతులకు న్యాయం చేయాల్సింది పోయి వారు పంట దాచుకునే అమ్ముకునే స్థలాలను రాజకీయ పార్టీ ఆఫీసులకు రాసిస్తారా? 2 ఎకరాల ప్రభుత్వ భూమిని, అది మార్కెట్ యార్డ్ భూమిని పార్టీకి ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? నంద్యాల మార్కెట్ యార్డును నిర్వీర్యం చేసేశారు. రైతులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని కిసాన్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రైతాంగం తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు ఉమ్మడి సహదేవారెడ్డి పేర్కొన్నారు. పాలకులారా, కళ్ళు తెరవండి. రాజకీయం కోసం రైతుల పొట్ట కొట్టకండి. కోట్లాది రూపాయల విలువైన మార్కెట్ యార్డ్ భూమిని కాపాడాల్సిందేనని నంద్యాల నూనెపల్లె వేదికగా కిసాన్ సంఘ్ నేతలు సమరశంఖం పూరించారు. మరి ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందిస్తారా లేదా అన్నదాతల ఆగ్రహానికి గురవుతారా అనేది చూడాలి. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గడ్డం అంకాల్ రెడ్డి, కడప జిల్లా కార్యదర్శి సుబ్బారెడ్డి, చాగలమర్రి మండల అధ్యక్షుడు పాములెట్టి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉమ్మడి సహదేవరెడ్డి. నేను భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలో నిర్వహిస్తున్నాను. ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డులను పరిశీలించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. కారణం ఏంటంటే, నంద్యాల మార్కెట్ యార్డులో ఒక భాగమైనటువంటి నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాలు ఒక ప్రైవేట్ రాజకీయ పార్టీకి దారదత్తం చేయడం జరిగింది. ఈ విధంగా దారదత్తం చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. దీన్ని మేము ఖచ్చితంగా నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ మార్కెట్ యార్డు? ఎందుకు దీన్ని ఉపయోగించలేకపోతున్నారు? ఎంత నిరుపయోగంగా ఉంది? రైతులకు ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నారు? చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది పరిశీలించి, దీని మీద ఈరోజు నంద్యాల జరిగింది, రేపు కర్నూలు జరుగుతుంది, ఇంకో రోజు ఇంకో ఊరిలో జరుగుతుంది. కాబట్టి మార్కెట్ యార్డులను రక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరికి లేదు, కేవలం రైతులకు మాత్రమే ఉంది. ఎందుకంటే రైతుల కోసం పుట్టినటువంటిదే మార్కెట్ యార్డు. రైతుల ప్రయోజనాలను కాపాడడం కోసమే మార్కెట్ యార్డు ఉంది. కాబట్టి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వంతో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు, సరైనటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు, సరైనటువంటి పద్ధతిలో మెయింటెనెన్స్ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో అవకాశం ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్, ఇది నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో టెక్కేలో 15.5 ఎకరా, ఇక్కడ 8.5 ఎకరా, దగ్గర దగ్గర కొన్ని వందల కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీని సద్వినియోగం చేసుకోకుండా ఇప్పుడు మేము టెక్కేలో చూసి వచ్చాం. టెక్కేలో ఒక రైతు కూడా కనీసం దాన్ని ఉపయోగించుకోవడం లేదు. కేవలం అన్ని బాడెక్కిచ్చారు. రకరకాల వ్యక్తులకు బాడగలకు ఇచ్చుకుంటూ పోయారు. బాడగలు మాత్రమే వసూలు చేయడానికి మార్కెట్ యార్డు ఉందా అనేటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. అక్కడక్కడ అడప ఏదో మొక్కజొన్న పెంచుకుంటున్నారు. తర్వాత ఒక 2 పెద్ద కేంద్రాలు, 2 పెద్ద గోడౌన్లు ఈవీఎంలు స్టాక్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అంటే ఈవీఎంల స్టాకుల కోసము, లేకపోతే ఫ్రిడ్జ్లు అమ్ముకోవడానికి, లేకపోతే ఇంకోటి చేసుకోవడానికి మాత్రమే ఇస్తున్నారు తప్ప రైతులకు పరంగా ఉపయోగపడేది ఒకటి చూసాం. ఏదో ట్రాక్టర్ రిపేర్ ఏదో ఒకటి కనపడేది, స్ప్రేయర్లు అట్లా. అవి తప్ప ఎక్కడ కూడా రైతులకు ఉపయోగపడేటువంటిది టెక్కే మార్కెట్ యార్డులో కనపడలేదు. ఇక్కడ చూస్తామా, ఇక్కడ కేవలం బర్రెల సంత తప్ప వేరే ఏమీ ఉపయోగించలేదు దీన్ని. మరి ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యవస్థను చూస్తే మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇవాళ రైతులు ఆరబోసుకోవడానికి మార్కెట్ యార్డులు లేక, డ్రై యార్డులు లేక
రోడ్ల మీద ఆరబోసుకుంటుంటే చాగలమర్రి మండలంలో రోడ్ల మీద ఆరబోస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఎస్ఐ పోలీసులు స్టేషన్కి తీసుకుపోతున్నారు రైతులను. వాళ్ళు ఎక్కడ ఆరబోసుకోవాలి? అమ్ముకోవడమా? ధర లేదు. స్టాక్ పెట్టుకుందామా? మార్కెట్ యార్డ్లో గోడౌన్లు లేవు. ప్రైవేట్ గోడౌన్లో పెట్టుకున్నామా? వాడు నెలకు 150, 200, 300 వేస్తాడు. హమాలీ ఛార్జీలు ఉంటాయి అక్కడ. అదే ప్రైవేట్ గోడౌన్లో కాకుండా మార్కెట్ యార్డ్ ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, ఫ్రీగా ఉండేటివి. మన పెద్దలు పూర్వీకులు ఇంతమంది ఎంతో కష్టపడి కట్టింటారు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా ఎంత నిరుపయోగం ఉన్నాయి చూడండి. ఇవి మెయింటైన్ చేయడానికి డబ్బులు లేకనా? లేకపోతే ఎందుకు? మరి మార్కెట్ యార్డ్ సెస్ వసూలు చేస్తారు, మీకు తెలుసో లేదో. ఊర్లో నుంచి ఏదైనా వ్యాపారం రైతు అమ్ముకుంటే రైతు సెస్ కట్టాలా? అయితే రైతు కట్టడు. రైతు పేరు మీద వ్యాపారస్తులు కడతాడు. అంటే రైతు దగ్గర నుంచి వసూలు చేస్తేనే కదా వాడు కట్టేది, లేకపోతే వాడు లాభం ఎందుకు పోగొట్టుకుంటాడు? నేను డబ్బులు కట్టాలా మార్కెట్కి అంటాడు. ఊరి బయటికి పోతేనే విజిలేస్తాడు. విజిలేస్తేనే వాడు చెస్ రాయాలి. రాస్తున్నారా లేదా తెలియదు. అది రాసిన డబ్బంతా కూడా మార్కెట్ యార్డ్కే వస్తుంది. దాన్ని కేవలం రైతుల ప్రయోజనాల కోసమే ఖర్చు పెట్టాలి. మరి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది నంద్యాలలో. ఇంత పెద్ద భూ వ్యవస్థ ఉన్నటువంటి అంటే 8.5 ఎకరా ఇక్కడ, 12.5 ఎకరా అక్కడ, అంటే 15 ఎకరాలు అక్కడ, అంటే 25 ఎకరాలు భూమి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నదాన్ని ఉపయోగించుకునే విధానంలో, రైతులకు ఉపయోగపడే విధానంలో చేయకపోవడం వల్ల చాలా జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన. అంటే దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలనేది మా ఆందోళన. మొదటి కార్యక్రమం. రెండో కార్యక్రమము, రాజకీయ పార్టీకి 2 ఎకరాలు ఇస్తే 33 సంవత్సరాలు, అంటే అది 30 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా అది ఇంకా దాన్ని ఎవరు కదిలించలేరు. ఒక్కసారి వచ్చి ఆక్యుపై చేసుకున్న తర్వాత ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా కావచ్చు, అది సులభంగా కదిలించలేరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న భూమిని పోగొట్టుకునేటువంటిది ఎందుకు? లేదు, నీకు ఇది నిరుపయోగం అనిపించింది, ఇది అమ్మితే కొన్ని 100 కోట్లు వస్తుంది, ఈ 100 కోట్లు తీసుకుపోయి ఊరి బయట బ్రహ్మాండంగా మార్కెట్ యార్డ్ కట్టు, రైతులంతా ఉపయోగించుకుంటారు. మండలానికి ఒకటి కట్టు, మండలానికి ఒక పెద్ద యార్డు కట్టు. రోడ్ల మీద ఆరబోసుకునే బదులు అక్కడ ఆరబోసుకుంటారు కదా. ఎక్కడ కావాలంటే అక్కడ 10 లక్షలతో ఎకరాలు కొంటే ఎన్ని ఎకరాలు కొనకూడదు? ఈ మార్కెట్ యార్డు 2 అమ్మేస్తే ఎన్ని ఎకరాలు కొనకూడదు? 800 ఎకరాలు కొనవచ్చు. మొత్తం జిల్లా అంతా కూడా నీకు డ్రై యార్డులు కట్టచ్చు. అంత అవకాశం ఉంది. ఇట్లాంటి విలువైన భూములను, మార్కెట్ యార్డులు కేవలం రైతుల కోసం ఉండే భూములను రాజకీయ పార్టీల అవసరాల కోసం ఇవ్వడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తుంది భారతీయ కిసాన్ సంఘ్. కాబట్టి దీని మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దీన్ని ఆపు చేయడం కోసం మేము ఆల్రెడీ ఇప్పటికే కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, చీఫ్ మినిస్టర్కు అందరికీ కూడా ఉత్తరాలు రాయడం జరిగింది. దీన్ని తొందరలో ఆఫ్ చేయాలా. 207 జీవో ప్రకారం ఇచ్చారు ఏప్రిల్ 1వ తారీఖున. అది ఎవరికి తెలియదు, తర్వాత మాకు తెలిసిన తర్వాత మేము దాన్ని ఇవ్వచ్చు. రాజకీయ పార్టీలకు ఎకరా కానీ, ఎకరన్నర కానీ, 2 ఎకరాలు ఇవ్వమని ఉంది చట్టం. ఎక్కడ ఇవ్వమనింది? ప్రభుత్వం భూములు ఇచ్చుకో, లేదా కొని ఇవ్వు. ప్రభుత్వం భూ సేకరణ చేసి ఇవ్వు కావాలంటే. అంతేగాని ఉన్న మార్కెట్ యార్డ్ను హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇవ్వటం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దీని మీద మేము కార్యాచరణ కూడా నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికే మా కార్యకర్తలందరూ కూడా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. మనకు ఉన్నటువంటి ఆస్తిని పోగొట్టుకుని, సొంత ఆస్తి కింద లెక్క ఇది మాకు. ఇది ప్రజల ఆస్తి కాదు, ఇది కేవలం రైతుల ఆస్తి. ఇది ప్రజలందరికీ, పౌరులకు అందరికీ సంబంధించిన ఆస్తి కాదు, ఇది కేవలం రైతులకు సంబంధించిన ఆస్తి. కాబట్టి రైతులే దీని మీద మనం క్వశ్చన్ చేయాలి. కాబట్టి అందరం కూడా ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే, అంటే జూన్ 10వ తారీఖున మేము పెద్ద ఎత్తున నంద్యాలలో దీన్ని ఆపు చేయడం కోసం పెద్ద ధర్నా కానీ, ర్యాలీ కానీ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా కార్యకర్తలందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు. కాబట్టి మేము దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, వెంటనే జూన్ 10వ తేదీ లోపల ఈ కార్యక్రమం చేయకముందే దయచేసి దీన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి అయితేనేమి, తర్వాత లోకేష్ బాబు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, నాదెండ్ల మనోహర్ గారికి, ముఖ్యంగా ఆయన సివిల్ సప్లైస్ మార్కెటింగ్ శాఖ మంత్రి కాబట్టి వారికి అయితేనేమి, అచ్చెన్నాయుడు గారికి అయితేనేమి, వీళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేసేది అంటే, రాజకీయ పార్టీలు ఈరోజు మీరు ఇచ్చారు, రేపు ఇంకొకరు ఇస్తారు, ఎక్కడ కూడా భూములు మిగలవు. కాబట్టి ఇది ఇవ్వద్దు, మీరు ఇచ్చుకోండి, ఎక్కడైనా కానీ పార్టీకి ఇచ్చుకోండి, కానీ మార్కెట్ యార్డ్ భూములు ఇవ్వద్దు అనేది మా యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం.